స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్స్ ని కల్పిస్తూ జీవోనివ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ డెసిషన్ తీసుకుంది. 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో జారీ చేసేందుకు రెడీ అవుతోంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ని సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సవరణతో బీసీ వర్గాలకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన ఏడాది కాలంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఉంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వంని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలోనే సాధారణ ఎన్నికల సమయంలోనే ఒక హామీ అయితే రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే దాదాపు ఏడాది కాలం గడిచిపోయింది, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును కూడా కొంతమంది ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు చెప్పిన ఆదేశాల మేరకు నడుచుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ గతంలోనే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనలు చేసింది, ఆ కేబినెట్ సబ్ కమిటీ సూచనలు చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు అన్ని తిరిగిన తర్వాత వారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇందులో బీసీల పర్సంటేజీని లెక్క కట్టడం జరిగింది. అందుకోసం ఓ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇలా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 42% బీసీలకు రిజర్వేషన్లను కేటాయిస్తూ గతంలోనే అంటే గడిచిన నెలలోనే రిజర్వేషన్ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. ఆర్డినెన్స్ కు సంబంధించి గవర్నర్ దగ్గర అది ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండింది. అంతేకాకుండా గతంలోనే మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా గతంలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. అంటే ఇటు ఆర్డినెన్స్ అదేవిధంగా బిల్లు రెండు కూడా అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. దానికి సంబంధించి ఎలాంటి మూవ్మెంట్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏకైక మార్గం మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పిన సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే సీలింగ్ సవరణ చేస్తూ మళ్ళీ ఒక బిల్లు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందులో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తూ ఈ బిల్లును అయితే తీసుకొస్తారు. ఎట్ ఏ టైం ఈ బిల్లు తీసుకొచ్చిన సమయంలోనే మళ్ళీ అది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు పంచాయతీ ఎన్నికలకు ఆలస్యం కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేక జీవోను తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ప్రత్యేక జీవో ద్వారా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ ప్రత్యేక జీవోను తీసుకొస్తారు. తద్వారా ఆ జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ వారు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఢిల్లీలో కూడా ఇందుకు సంబంధించి న్యాయ కోవిధులతోటి వాళ్ళు చర్చించడం జరిగింది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కూడా అప్రోచ్ కావడం జరిగింది. అడ్వకేట్ జనరల్ సలహా మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సెషన్లోనే ఇప్పుడు జరుగుతున్న సెషన్లోనే ఈ బిల్లు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 30వ తేదీ నాటికి హైకోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చే గడువు ముగుస్తుంది. కాబట్టి ఆలోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని చెప్పేసి
చెప్పేసి ఇటు హైకోర్టుకు చెప్పే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బిల్లు పెట్టిన వెంటనే దానికి సంబంధించి జీవోను కూడా తీసుకొస్తారు. తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని చెప్తారు. అయితే ఇది సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇస్తూ 42% బీసీలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా డైరెక్ట్ నేరుగా జీవో ఇవ్వడం ద్వారా ఇది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయించడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఎవరైనా కోర్టుకు పోతేనే అభ్యంతరం ఉంటుంది. లేని పక్షంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలను అప్రోచ్ అయ్యి ఎవరు కూడా దీనికి అడ్డుపడవద్దు. ఇది ఎంతో కాలంగా అణగారిన వర్గాలుగా ఉన్న బీసీలు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఈ రిజర్వేషన్ చాలా తోడ్పడుతుంది కాబట్టి 42% రిజర్వేషన్ కల్పిస్తూ తాము జీవో తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని మీద బిల్లు కూడా తీసుకొస్తున్నారు. బిల్లు తీసుకొచ్చిన తర్వాత వెంటనే జీవో కూడా తీసుకొస్తారు కాబట్టి మిగతా రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో జాతీయ పార్టీ అయిన బీజేపీ అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తో పాటుగా సిపిఐ పార్టీ కూడా సిపిఐ అదేవిధంగా ఎంఐఎం ఈ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారిని ప్రత్యేకంగా వారికి లేఖలు రాస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షులకు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి కోరుతూ వారికి లేఖలు కూడా రాస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ జీవో కూడా తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీసీలు అనుకున్నట్టుగానే 42% రిజర్వేషన్లు వస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి 42% రిజర్వేషన్లు వస్తే వారంతా కూడా చట్టసభల్లోకి వస్తుంటారు. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా వారికి 42% రిజర్వేషన్ వస్తుంది. ఇటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా జెడ్పీ చైర్మన్ మండల పరిషత్ అధ్యక్షులకు సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ వర్తించే అవకాశాలు ఉంటాయి. ఈ లోపే ఎవరైనా అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ జీవోకు సంబంధించి కొంత అడ్డంకులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అడ్డంకులు ఏవి రాకుండా ఉండేందుకు న్యాయపరంగా అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే జీవోను తయారు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. బహుశా 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే సుధీర్.